వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీతో అక్రమ పొత్తు ఉంది అంటూ ఉన్నారు వైఎస్ షర్మిల. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. రైట్ సార్. ఎన్డీఏలో టీడీపీ అండ్ జనసేన ఉన్నాయి సార్, అండ్ వైసీపీ లేదు. వైసీపీ అయితే అక్రమ పొత్తు ఉంది వైసీపీతో బీజేపీకి, బీజేపీతో వైసీపీకి అనేది షర్మిల వెర్షన్ సార్. ఏంటి సార్, ఎలా అర్థం చేసుకోవాలి? నిజమే కదా, అది ఏముంది అందులో, ఆశ్చర్యమే ఉన్నది. ఇప్పుడు 2019-24 మధ్య రెండు పార్టీలకు అక్రమ పొత్తు ఉండే, కానీ ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో ఉంది, వైసీపీ ఎన్డీఏలో లేదు. కానీ మీరు లాస్ట్ 2014-26 12 ఏళ్ళు ఉన్నాయి కదా, 12 yearsలో మీరు పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలు ఎటు ఓటు వేస్తారనేది లెక్క తీయండి. విత్ రిమార్కబుల్ సిమిలారిటీ మీకు ఇద్దరు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు టీడీపీ వైసీపీ రాష్ట్రంలో ప్రత్యర్థులు ఇద్దరు ఒక్క 2019 ఎలక్షన్స్ ముందు జగన్ కావాలని ఒక అవిశ్వాస తీర్మానం పెట్టాడు, ప్రత్యేక హోదా అని. ఎన్డీఏ నుంచి మీరు బయటికి రండి అని చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. ఆ ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు కంగారు పడ్డాడు, ఏమో ఇది ప్రత్యేక హోదా సెంటిమెంట్ అవుతుందేమో అని చెప్పి ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఇద్దరు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎట్లా పెట్టారు? చాలా జాగ్రత్తగా పెట్టాడు జగన్. అంటే మళ్ళీ ఎంపీలకు ఉప ఎన్నికలు రాకుండా ఉండేలా పెట్టాడు. ఆ 6 నెలల పీరియడ్లో కూడా మళ్ళీ ఇద్దరు ఒకే రకంగా ఓటేశారు. ఇద్దరు బీజేపీకి వ్యతిరేకమయ్యారు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ ఇద్దరు బీజేపీకి అనుకూలమయ్యారు. మీరు మొత్తం సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ కదా మొదటి నుంచి మీకు. అందులో అది అక్రమ పొత్తుల, ఇద్దరు అక్రమ పొత్తుల, ఓరు అక్రమ పొత్తు, ఒకరు సక్రమ పొత్త, మొత్తం ఏదైతే ఇద్దరు ఒకే రకంగా వ్యవహరించారు. అందుకే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెరగడం పైన కాన్సన్ట్రేట్ చేయరు. మీరు గమనించండి, తెలంగాణ పైన టోటల్ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో పెద్దగా పట్టించుకోరు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా. ఎందుకు పట్టించుకోరంటే మనకు 25 మంది ఎంపీలు ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో అంటున్నామో ఓన్లీ 8 ఉన్నారు, 19 ఎంపీలు, 17 ఎంపీలు 8 ఉన్నారు ఇక్కడ 17లో. అక్కడ 25 మన వాళ్ళే కదా, టీడీపీ అయితే వైసీపీ అయితేంది. సో 25 ఎంపీ సపోర్ట్ ఉండగా మళ్ళీ మన కొరకు ఎందుకు అనేది. మా హాస్టల్లో చిన్నప్పుడు వాడు ఉండే, అరే స్నానం ఏంది చేస్తలేవు రాడు, వర్షాలు పడుతున్నాయి కదా అన్న అన్నాడు. మరి బట్టలు ఏంద్రా, అరే బట్టలు ఉతుక్కుంటలేవు ఏంద్రా అంటే నీ ఉన్నాయి కదా అన్న అన్నాడు. అలా అట్టుంటుంది వ్యవహారం. అంటే ఎవరు వాళ్ళ హాస్టల్లో ఉతికేసి ఆరేసేవాళ్ళం మేము. ఆరేస్తే ఒక ప్లేస్ ఉండే, ఓపెన్ ప్లేస్ ఎండకు. సో వాడు అక్కడ ఎవరిదో ఒక షర్ట్ వేసుకొని వెళ్ళిపెట్టాడు. వాడు ఎక్కడ అని పెట్టుకోవాలి. సో అలా ఉంది. నీకు ఎందుకు, నాకెందుకు షర్ట్, ఇంతమంది షర్ట్లు ఉన్నాయి కదా అని. సో వాళ్ళకి ఆ రకంగా నాకెందుకు, సో నీకన్నా కావాలి అని. సో అందువల్ల మీకు ఆ రకమైనటువంటి వ్యవహార సరళి కదా ఇది. సో అందువల్ల మీకు క్లియర్గా బీజేపీకి 25 మంది ఎంపీల మద్దతు ఉండగా ఒక టీడీపీతోనూ ఒక వైసీపీతోనూ ఉండాల్సిన అవసరం ఏంటి? ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ అలై, లాంగ్ టర్మ్ నీడ్ అని 2 కాన్సెప్ట్లు బీజేపీ చూస్తుంది. ఒకరు ఇన్స్టాంట్ ఫ్రెండ్ అంటే తక్షణం అవసరం ఉంటుంది, ఒకరు లాంగ్ టర్మ్ నెసెసిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్ నెసెసిటీ అంటే ఏంటి? మన దీర్ఘకాల అవసరం, ఎంతకైనా మంచిదే అని ఇన్స్టాంట్గా మనకు బాగా తలనొప్పి వేస్తుంది. సడన్గా ఒక బాగా దాహం వేస్తుంది. ఉదాహరణకు దాహం వేస్తే మీరు వెంటనే ఒక కూల్ డ్రింక్ తెప్పించుకొని తాగారనుకోండి, అది మీకు తెలుసు కూల్ డ్రింక్ హానికరం అని, కానీ ఇన్స్టాంట్ నీడ్. అలా అని చెప్పి రోజు ఒక 3 కూల్ డ్రింకులు తాగవద్దా? సో అప్పటి సడన్గా బాగా దాహం వేస్తుంది, ఎవరంతా ఎండిపోతుంది, ఒక కూల్ డ్రింక్ తాగితే రిలీఫ్ ఉంటుంది. తెలిసి కూడా చేస్తావు ఆ పని, ఎందుకు? ఇన్స్టాంట్ రిలీఫ్. కానీ లాంగ్ టర్మ్ నీడ్ ఏంటి? కూల్ డ్రింకులు తాగడం మంచిది కాదు ఆరోగ్యానికి, అందుకొరకు తాగం. సో మనిషి యొక్క తన జీవితంలో వ్యక్తిగతంగా ఎలా చేస్తాడో రియల్ లైఫ్లో కూడా అదే చేస్తాడు. నేను మ్యాంగో సీజన్లో నా మామిడి పళ్ళు చాలా ఇష్టం. మామిడి పళ్ళు తింటే ఖచ్చితంగా డయాబెటిక్ షూట్ అవుతుంది.
ఏం చేస్తాను, నా మ్యాంగో తినాల్సిన రోజు ఆ రోజు అన్నం తినకుండా లంచ్ చేయకుండా రైస్ తీసుకోండి, అసలు టోటల్ లంచే చేయను. ఒక మంచిగా పెద్ద మామిడిపండు కట్ చేసుకొని ఫుల్గా మామిడిపండు తింటా. సో ఏదో కొంత బ్యాలెన్స్, ఇది ఇన్స్టాంట్గా కావాలి నాకు, కొంత లాంగ్ టర్మ్ నీడ్ ఏంటి. సో అలా రాజకీయాల్లో కూడా ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ నీడ్ ఉంటాడు. అందువల్ల టీడీపీని కేవలం ఇన్స్టాంట్ ఫ్రెండ్ గానే చూస్తారు. ఎందుకు చూస్తారంటే టీడీపీ అసలు రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కారు, శాశ్వతులు కారు. అందులో టీడీపీ అసలే కాదు. ఎందుకంటే టీడీపీ చరిత్రలో బీజేపీతో కలిసి విడిపోయి కలిసి ఇలాంటి హిస్టరీ టీడీపీకి ఉన్నది. సో అందువల్ల మీకు ఆ భారతదేశంలో నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ కాదు, మమతా బెనర్జీ కూడా విమర్శించని భాషలో చంద్రబాబు నాయుడు ఒక్కడే విమర్శించాడు. మీరు ఆయన భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు. ఈ మాట నాకు గుర్తున్నంత వరకు ఇండియాలో నో అదర్ పొలిటీషియన్సే. ఇది చాలా అన్యాయమైన మాట, అది చాలా అభ్యంతరకరమైన మాట, చంద్రబాబు నాయుడు స్థాయికి తగని మాట. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను, ఇదివరకు 100 సార్లు చెప్పాను. మమతా బెనర్జీ ఇంత విమర్శించదు చంద్రబాబు నాయుడు కాదు కదా. ఆమె ఎప్పుడన్నా ఈ భాష వాడిందా? రాహుల్ గాంధీ ఈ భాష వాడాడా? అఖిలేష్ యాదవ్ ఈ భాష వాడారా? కమ్యూనిస్టులు ఈ భాష వాడారా? స్టాలిన్ ఈ భాష వాడారా? వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు కదా, అదే కదా. చంద్రబాబు నాయుడు కన్నా చాలా గట్టిగా మోడీని వ్యతిరేకించేవారు, కానీ ఎన్నడూ ఇలాంటి భాష వాడలేదు. ఈ అనుభవం మోడీ తెలియదు, అమాయకుడు మోడీ బీజేపీ నాయకత్వానికి ఉన్నంత దూరదృష్టి, తెలివితేటలు భారతదేశంలో ఏ రాజకీయ నాయకులకు లేదు. అందుకే వాళ్ళు ఇలా 71% ఆఫ్ ఇండియాలో వెళ్తున్నారు. దేశాన్ని వెళ్ళమే కాదు, మామూలు పార్టీ కాదు అది, హైలీ సైంటిఫిక్, హైలీ వ్యూహాత్మకమైన పార్టీ అది. సో అందువల్ల టీడీపీని ఇన్స్టాంట్ ఫ్రెండ్ గానే చూస్తారు. ఈ చరిత్ర తెలుసు కనుక జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ అక్రమ పొత్తైనా లాయల్ అక్రమ, ఆయన ఇంతవరకు బీజేపీతో విడిపోయింది లేదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు నా మధ్యలో విడిపోయి ఆఖరికి ఏదేదో మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు మోడీని విమర్శిస్తూ ఆయన కూటమిలో లేకపోయినా ఒక్క రోజైనా వ్యక్తిగతంగా కాదు, అసలు విధానపరంగా కూడా విమర్శించింది ఉదాహరణ చూపెట్టాను నాకు ఇక్కడే. షో మీ వన్ బైట్. మోడీని పరుష పదజాలంతో విమర్శించింది. విజేంద్ర ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక రోజు విశ్వ గురువు అంటాడు మోడీని, అసలు ప్రపంచంలో మోడీ లాంటి నాయకుడే లేదంటాడు. ఇంకోసారి ఆయన భార్యకే న్యాయం చేయలేడు, దేశానికే న్యాయం చేస్తా అంటాడు. అంత ఆసిలేషన్ ఉంటుంది, ఆంప్లిట్యూడ్ అంటాడు. సో ఇటు నుంచి అటు కంప్లీట్ మారుతారు. ఆ మేరకు జగన్ మొదటి నుంచి అక్రమ పొత్తే, కమిటెడ్ లాయల్ అక్రమ పొత్తు. సో నీకు నాన్ లాయల్ అంటే విధేయత లేని సక్రమ పొత్తు కన్నా విధేయత కలిగిన అక్రమ పొత్తే బెనిఫిట్ కదా బీజేపీకి. అందుకే మీకు జగన్ పైన ఒక్క మాట రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్దగా పోరాడరు. తిరుమల లడ్డు విషయంలో కూడా మీకు గోకొవ్వు పాకొవ్వు అని టీడీపీ ఎంత ప్రచారం చేసినా వాళ్ళు రియాక్ట్ కాలేదు. మాధవ్ చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చొని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్కడ ఒక్కసారి కూడా గోకొవ్వు పాకొవ్వు అనలే. వాట్సాప్ టు మాధవ్, అప్రిషియేట్ చేయాలి. అది వాళ్ళ కమిట్మెంట్. బీజేపీ నాయకులది ఎట్లుంటుందంటే హానెస్ట్ బీజేపీ లీడర్స్, అంటే ఈ మధ్య రాజకీయ అవసరాల కొరకు బీజేపీలో ఏమన్నా కేసులు ఉన్నాయి పక్క పెడతాం. ట్రూలీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం వచ్చిన వాళ్ళు దే ఆర్ వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్ టు దేర్ ఐడియాలజీ. యూ మే నాట్ యాక్సెప్ట్, యూ మే యాక్సెప్ట్. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ సిద్ధార్థనాథ్ సింగే కదా, ఆయన మేనిఫెస్టో కూడా ముట్టుకోవడానికి రెడీ కాలే, మోమాటానికైనా పెట్టుకోలే. ఇప్పుడు నేనున్న అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్కన ఏదో నేను జర్నలిస్ట్ గా ఉన్నాను అనుకోండి, నాగేశ్వరరావు రండి అన్నాడు అనుకోండి, ఆ క్షణంలో ఏమో బహుమాట పెద్దన పిలుస్తున్నాడు అని వాడు పోయిన పక్కన నిలబడి ఇట్లా పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు ఉంటాడేమో. కానీ వాళ్ళ మిత్రపక్షమైన సిద్ధార్థనాథ్ సింగ్ ముచ్చడలే నేను పట్టుకోవాలని చెప్పేశాడు. సో దే ఆర్ నాట్ ఈవెన్ కమిటెడ్ టు ద మేనిఫెస్టో. దట్ ఈస్ బీజేపీ. బీజేపీ అంత స్పష్టత ఉంటుంది, ముచ్చడలే వాళ్ళు ఒక దాని మీద ఉన్నారంటే అదే కదా రాష్ట్రీయ స్వయం ప్రత్యేకత. 50 ఏళ్ల కింద ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? వాళ్ళ ఐడియాలజికల్ కమిట్మెంట్ వలన అట్లున్నారు వాళ్ళు. సో ఆ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉండడమే కాదు, స్ట్రాటజిక్ థింకింగ్, దూరదృష్టి రాజకీయాల్లో సైంటిఫిక్ గా రాజకీయాలు విశ్లేషించడం, గ్రౌండ్ కు చెవి పెట్టి ఉండడం, ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ చూసే బీజేపీ. అందుకే దే ఆర్ ఎంజాయింగ్ విత్ బోత్ అక్రమ అండ్ సక్రమ పొత్తులు. అది అక్రమమైతే సక్రమమైతే పొత్తు పొత్తే కదా. భావిశాస్త్ర అన్నాడు, శర్మ అయితేనేం వర్మ అయితేనేం పల్లెకిలో ఉన్నది, మోసేవాడికి తెలుసు వాడి బరువెంత అని.
ఇక్కడ ఒక అక్రమం అయితే సక్రమం అయితే అనుభవించే వారికి తెలుసు ఆ పొత్తులో ఉన్న మధురం. అందుకే అంటారు కదా, ఇల్లది కాళ్ళుడు వస్తుంది పాట, ఇల్లది కాళ్ళుడిలో కూడా ఎంత ఆనందం ఉందని సినిమా పాటలు వచ్చినాయి. సో అక్రమమైతే సక్రమమైతే పొత్తుతో లాభం మనకేక, ఆ పొత్తులో అతి మధురం ఉందిక అని వాళ్ళు ఆయుధ మంచిగా పాట పాడుకుంటున్నారు. వాళ్ళ తప్పే ఉన్నది. ఇప్పుడు ఇద్దరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళెందుకు అభ్యంతరం చెప్తారండి? లేదు మీకు మీరద్దు మాకు ఒక్కసారి అంటారా? అందుకే మీరు గమనించండి, సిబిఐ కేసులు కదలవు, ఈడీ కేసులు మెదలవు, మీకు కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అందరు లోపలి పోతారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద 12 ఏళ్ళు ఉంటారు. నేను ఇంకా 10 ఏళ్ళు చూడండి, నేను ఛాలెంజ్ చేస్తాను చంద్రబాబు నాయుడు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండని, జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపమన్నాడు కేంద్ర సంస్థల ద్వారా. ఈ విధానాలు ఇలాగే ఉంటాయి. ఇంపాసిబుల్, ఈ కెనాట్ డూ ఇట్. పోనీ కేంద్రం పక్క పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వ కేసులతో పంపమనండి. మోడీ అనుమతి లేకుండా అది కూడా చేయలేడు. సో మోడీ అనుమతి లేకుండా, అమిత్ షా అనుమతి లేకుండా మద్యం కేసులోనో, తిరుమల కేసులోనో, ఇసుక కేసులోనో, ఏదో కేసులో జగన్ అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? చాలా మందికి అది డౌట్ వస్తుంది, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు అరెస్ట్ చేస్తారు? చేయరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు అమిత్ షా పర్మిషన్ ఇస్తేనే కదా సార్ జగన్. అందరూ రాజకీయాలు అందరికీ తెలుసు కదా, మొదలు వద్దన్నారు. కానీ ఎప్పుడైతే టీడీపీ ఫస్ట్ ప్రతిపాదన ఏంటంటే మేము పొత్తు పెట్టుకోము, మా మైనారిటీ ఓట్లు పోతాయి, మేము గెలిచాక మీకే మద్దతు ఇస్తాం కదా అంటే బీజేపీ వాళ్ళు అన్నది ఏంటంటే, మీరు కాదు ఎవరైనా మాకు మద్దతు ఇచ్చేవాళ్ళే, మీరైతేనే వాళ్ళైతేనే పొత్తు పెట్టుకోవడం వల్ల మా పార్టీ జెండా జనంలోకి వెళ్తుంది, మా పార్టీ సింబల్ జనంలోకి వెళ్తుంది, మాకు మా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు, మా పార్టీ పెరగాలి, అందుకొరకు మీరు పొత్తు అంటూ పెట్టుకుంటే ఫార్మల్ పెట్టుకోండి, లేదంటే పెట్టుకోకండి అన్న తర్వాత ఆయన ఆలోచించే సమయంలో వాళ్ళప్పుడు పచ్చజెండా ఊపితే అప్పుడు జగన్ ధైర్యం చేశాడు. ఇది ప్రూఫ్లు ఉన్నాయని మీరు అనొచ్చు. రాజకీయాల్లో స్పెక్యులేటివ్ రిపోర్టింగ్ అంటారు దీన్ని. ఎందుకంటే స్కూప్స్, పొలిటికల్ రిపోర్టింగ్ మీద ఎంఫిల్ చేశాను. పొలిటికల్ రిపోర్టింగ్ లో సూత్రం ఏంటంటే సోర్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఉపేంద్ర ఎగ్జిట్ ను 30 years 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సండే అబ్జర్వర్ అనే ప్రముఖ పత్రిక, ది ఇండిపెండెంట్ అనే ప్రముఖ పత్రికకు టీడీపీ వాళ్ళకు కూడా తెలియకముందు పోస్ట్ చేశాను ఉపేంద్ర ఎగ్జిట్ గురించి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం కాబోతున్నాడని ఐ వాజ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 30s లో నేను ది ఇండిపెండెంట్ అండ్ బాంబే బేస్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్స్ ఎలీట్ డైలీకి స్పెక్యులేట్ చేశాను. సో ఎలా చేయగలం ఇవన్నీ? బేస్డ్ ఆన్ సోర్సెస్. సో రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు అవుతాను ఎవరు ఊహించలేదు. రామచంద్రరావు కూడా నమ్మకం లేకుండా ఫ్రాంక్గా చెప్తున్నా కదా, నేను చెప్పినప్పుడు ఆయన కూడా లేదన్నా మరి అట్లా తెలుస్తలేదు అన్నాడు. అంటే నేను ఒక టీవీ ఛానల్లో డిబేట్లో ఉంటే వాళ్ళు 8 ఆప్షన్స్ ఇచ్చి ఈటల రాజేందర్ 1 అని 8 ఇచ్చారు. అలా రామచంద్రరావు లేడు. నేను చెప్పిన రామచంద్రరావు పెట్టాయంటే లాస్ట్కి 8 రోజులు పెట్టాడు ఇంకోటి తీసేసి. అన్న లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్న, అంత కాన్ఫిడెంట్ చెప్పిన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్న. ఏమైంది? అది రామచంద్రరావు తెల్లారైంది కదా, మన బీజేపీ నాయకులు కూడా తెలియదు. మాకు ఎలా తెలుస్తుంది? అమిత్ షా గుజరాత్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాకో, పైనీర్కో, మీకు ఇంకో పేపర్ ఎకనామిక్ టైమ్స్ కో, మీకు స్టేట్స్మెన్ కో, టెలిగ్రాఫ్ కో కరస్పాండెంట్ గా ఉండి వాళ్ళు బ్యూరో చీఫ్లు అయ్యారు, అమిత్ షా హోంమంత్రి అయ్యారు. వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉండరా? మా సోర్సెస్ మాకుంటాయి రాజకీయాల్లో, అందుకే చెప్పగలం కదా ఇవన్నీ.